రాజకీయం అనేది ఏమో ప్రజాసేవ చేయడానికి వస్తున్నాం అంటారు. మరో పక్క బ్లడ్ గేమ్ అంటున్నారు. సేవ చేయడానికి త్యాగాలు చేయాల్సిన పని ఉంది. ఎప్పుడు కూడా వైట్ షర్ట్ లాగా వైట్గా కనపడదు. కుట్రలు కుతంత్రాలు. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు గట్టిగా ఉంటాయి. వైఎస్ఆర్ పార్టీకి అవకాశం ఉంటుందా? మనీ ఫ్లో లేదు ఇక్కడ. బడ్జెట్ అలొకేషన్స్ లేవు. ఒకరు ఇద్దరు ముఖ్యమంత్రి తనయుడు, లేకపోతే మహా ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు బాధపడుతున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నామా, అధికార కూటమి ప్రభుత్వం. ఏం సార్ సూపర్ 6 సక్సెస్ అంటున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు. మీరేమో మరి ఫెయిల్యూర్ అంటున్నారు. 8 లక్షల మందికి కూడా 15,000 ఇవ్వాల్సి ఉంటే ఒకరికి 7,000, ఒకరికి 8,000, ఒకరికి 13,000. 15,000లో 2,000 కోత. అది మొత్తం మళ్ళా వచ్చేసి లోకేష్ గారి అకౌంట్లో జరుగుతుంది. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగానే ఉండాలనేది ఆయన ఉద్దేశం. హూ ఇస్ పవన్ కళ్యాణ్ టు డిక్లేర్? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నుంచి ప్రజలను తట్టుకోలేక లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తున్నానని డిక్లేర్ చేశారు. నేను రాజకీయ పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అవటం కోసం కాదు అని డిక్లేర్ చేయమనండి పవన్ కళ్యాణ్ గారు. అదే క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందడుగు వేసింది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించాల. తన బాక్స్ సద్దన్నం తెచ్చుకొని రైతుల దగ్గర తిన్న పవన్ కళ్యాణ్ నాకు పరిపాలన చేత కావట్లేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నాను. లిక్కర్ స్కామ్కి సంబంధించి అంతా రాజకేష్ రెడ్డి చుట్టూయే జరిగింది. అసలు లిక్కర్ స్కామ్ అంటూ ఉందా, జరిగిందా? 3,500 కోట్లు ఎక్కడ జరిగిందో నిరూపించాలిగా. కోర్టు ఈరోజు చాలాసార్లు అడిగింది, వాళ్ళు ఇంకా లెక్కలేస్తున్నారు. కానీ సాయిరెడ్డి గారు స్కామ్ అని అనేసారు. మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు సార్? మా పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళి గెలిచిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉంటాడు.